హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నంబర్ 31 కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్కి మ్యాచ్ అనేది జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్కి మ్యాచ్ అనేది 31 మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో మ్యాచ్ పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ ఓవరాల్గా 38 ఐపీఎల్ మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 37 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 51 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 234 వికెట్స్ కోల్పోయి హై స్కోర్ అనేది నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 49 వికెట్స్ కోల్పోయి ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. ముందుగా హెడ్ టు హెడ్ చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే టోటల్ ఓవరాల్గా 27 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 14 కేకేఆర్ అనేది గెలిచింది, 13 మ్యాచెస్ అనేవి రాజస్థాన్ రాయల్స్ అనేవి విన్ అయింది. సో పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కేకేఆర్ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. 5 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 1 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి 8 పాయింట్స్తో ప్లస్ 1.688 నెట్ రన్ రేట్తో సెకండ్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే 6 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 1 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 10 పాయింట్స్తో ప్లస్ 0.767 రన్ రేట్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్స్కి 149 per 8 వికెట్స్ కోల్పోయి చేసింది. రాజస్థాన్ రాయల్స్ 151 ఒక వికెట్ కోల్పోయి 13.1 ఓవర్లో ఛేదించింది. సో ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ వెంకటేష్ అయ్యర్ 57 రన్స్ అనేవి చేశాడు, నితీష్ రాణా 22 రన్స్ అనేవి చేశాడు, గుర్బాజ్ 18 రన్స్ అనేవి చేశాడు 12 బాల్స్లో. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ చూసుకుంటే యశస్వి జైస్వాల్ 98 రన్స్ అనేవి చేశాడు 47 బాల్స్లో, సంజు శాంసన్ 48 రన్స్ అనేవి చేశాడు 29 బాల్స్లో, జాస్ బట్లర్ డక్అవుట్. ముందుగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, శ్రేయస్ అయ్యర్, రఘువంశీ, ఆండ్రే రసూల్, రమన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, రిక్కు సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ అరోరా. వరుణ్ చక్రవర్తిని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. కేకేఆర్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే ఫిలిప్ సాల్ లాస్ట్ ఇన్నింగ్స్లో 89 రన్స్ అనేవి చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ పైన. కంప్లీట్గా టోటల్ ఓవరాల్గా 14 మ్యాచెస్ ఆడి 409 రన్స్ అనేవి చేశాడు. సునీల్ నారాయణ్ లాస్ట్ 5 మ్యాచెస్లో 5 వికెట్స్ అనేవి తీశాడు. ఓవరాల్గా 166 మ్యాచెస్లో 168 వికెట్స్ అనేవి తీశాడు. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో 38 రన్స్ అనేవి చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఓవరాల్ 105 మ్యాచెస్లో రన్స్ అనేవి చేశాడు. ఆండ్రే రసూల్ లాస్ట్ మ్యాచ్లో 2 సార్లు బ్యాటింగ్ అనేది రాలేదు. అదేవిధంగా 98 మ్యాచెస్లో యావరేజ్ 30గా ఉంది. హర్షిత్ రాణా లాస్ట్ మ్యాచ్లో వికెట్లు ఏమి తీయలేదు, కానీ ప్రీవియస్ మ్యాచెస్లో 5 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా 11 మ్యాచెస్లో 11 వికెట్స్ అనేవి తీశాడు. ఆర్ఆర్ యొక్క ప్రాబబ్లీ 11 గురించి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హిట్ మేయర్, ధ్రువ్, రవీంద్ర అశ్విన్, యుగేంద్ర చహల్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ సేన్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా మహారాజ్ని తీసుకోవచ్చు. ఆర్ఆర్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో రెస్ట్గా ఉన్నాడు. అదేవిధంగా టోటల్ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ అనేది 39గా ఉంది 100 మ్యాచెస్ ఆడి. అదేవిధంగా యశస్వి జైస్వాల్ ఈ రీసెంట్గా ఫామ్ అనేది లేదు. అదేవిధంగా 43 మ్యాచెస్లో 1274 రన్స్ అనేవి చేశాడు, యావరేజ్ 31గా ఉంది. సంజు శాంసన్ ఓవరాల్గా 153 మ్యాచెస్లో 31 యావరేజ్గా అనేది ఉంది. లాస్ట్ మ్యాచ్ అనేది ఇంపార్టెంట్గా ఆడాడు,
కంప్లీట్గా. అదేవిధంగా రియన్ పరాగ్ కీ ప్లేయర్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అయ్యింది. ఓవరాల్గా 50 మ్యాచెస్లో 884 రన్స్ అనేవి చేశాడు, యావరేజ్ 23గా ఉంది. అదేవిధంగా ఆవేష్ ఖాన్ కంప్లీట్గా కీ ప్లేయర్ ఆఫ్ ఆవేష్ ఖాన్ బౌలర్పై ఆధారపడి ఉంది. ఆవేష్ ఖాన్ డెత్ ఓవర్లో కూడా బౌలింగ్ చేశాడు, 53 మ్యాచెస్లో 61 వికెట్లు తీశాడు. చహల్ ప్రతి మ్యాచ్లో వికెట్ తీసుకుంటూ కంప్లీట్గా ఇంపాక్ట్ కీ ప్లేయర్గా రోల్ అనేది పోషిస్తున్నారు రాజస్థాన్ రాయల్స్లో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ యొక్క కీ ప్లేయర్స్, ప్లేయింగ్ 11 గురించి, అదేవిధంగా పిచ్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్